ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. దేవుడికే మహిమ కలుగును గాక. ఈరోజు వాక్య ధ్యానం అంశం నిమిత్తమై హౌ టు ఓవర్కమ్ ప్రాబ్లమ్స్ ఇన్ అవర్ లైఫ్. జీవితంలో వచ్చే సమస్యలను జయించుట ఎలా? చాలామంది జీవితంలో సమస్యలు అనేవి వస్తున్నాయి. చాలామంది జీవితంలో సమస్యలు అనేవి ఉంటున్నాయి. అయితే అనేక మంది జీవితాల్లో అనేకమైన కుటుంబాలలో సమస్యలు అనేవి సహజముగా ఉంటున్నాయి. ఈ యొక్క ఆత్మీయ జీవితంలో అనేకమైన సమస్యలు, ఆర్థికము అనే సమస్య, అప్పు అనే సమస్య, అనారోగ్యము అనే సమస్య, మానసిక ఒత్తిడి అనే సమస్య, మానసిక గురి అనే సమస్య, కుటుంబ కలహాలు అనే సమస్య, ఐక్యతలు లేని సమస్య, కొట్లాటలు అనే సమస్య, పాపము అనే సమస్య. అనేక మంది ఈ యొక్క సమస్యలతో సతమతమవుతున్నారు. అనేక మంది సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ రోజున ఆలోచన చేసినట్లయితే చాలామంది ప్రజలకి ఈ సమస్యలు అనేవి పర్వతములలాగా కనబడుతున్నాయి. ఆర్థికం అనే సమస్య ఒక పర్వతములాగా కనబడుతున్నాయి. అనారోగ్యము అనే సమస్య ఒక పర్వతములాగా కనబడుతున్నాయి. మానసిక ఒత్తిడి అనే సమస్య ఒక పర్వతములలాగా కనబడుతున్నాయి. కుటుంబ కలహాలు అనే సమస్య ఒక పర్వతములలాగా కనబడుతున్నాయి. సహోదరుల మధ్య ఐక్యతలు లేకుండా దుష్టుడు కుటుంబాలని నాశనము చేస్తున్నప్పుడు ఈ యొక్క సమస్య పర్వతము వలె కనపడుతున్నాయి. అయితే చాలామంది ప్రజలలో ఈ యొక్క సమస్యలను జయించలేకపోతున్నారు. చాలామంది ప్రజలు ఈ సమస్యలను ఎదిరించలేకపోతున్నారు. చాలామంది జీవితాల్లో వస్తున్న ఈ యొక్క పర్వతము లాంటి సమస్యలను దాటలేకపోతున్నారు. ఈ యొక్క పర్వతము లాంటి సమస్యలను వాళ్ళు ఎక్కలేకపోతున్నారు. ఈ యొక్క పర్వతముల లాంటి సమస్యలను జయించలేకపోతున్నారు. అయితే ఈరోజు మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు మనకు అనుగ్రహించిన పాఠాలను బట్టి సమస్యలను ఎలా జయించడం అనేది ఈరోజు మనము ధ్యానించుకుందాం. మొదటిగా జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం నుండి 7వ వచనం వరకు ధ్యానించుకుందాం. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగుచున్నవని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వు ఏమాత్రపు దానువు, నీవు చదును భూమి వగుదువు. దేవుడు ఎప్పుడైతే జెరుబ్బాబెలుకు ప్రత్యక్షమై ఉన్నాడో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, శక్తి చేతనైన కాదు, బలము చేతనైన కాదు, ఇది నా ఆత్మ వలనే జరుగుచున్నది అని చెప్పి దేవుడు మొదటిగా సెలవిచ్చి ఉన్నాడు. అయితే జెరుబ్బాబెలును దేవుడు అడిగి ఉన్నాడు, గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వు ఏమాత్రపు దానువు, నీవు చదును భూమి అగుదువు అని చెప్పి ఆ యొక్క పర్వతముతో దేవుడు మాట్లాడి ఉన్నాడు. ఎప్పుడైతే ఈ యొక్క జెరుబ్బాబెలుని దేవుడు అడిగి ఉన్నాడో, ఈ సమస్యను నువ్వు ఎలాగ జయిస్తావు, ఈ సమస్య అనే పర్వతాన్ని నువ్వు ఎలాగ ఓవర్కమ్ చేస్తావు, నీ జీవితంలో ఇదొక అడ్డుగా నిలబడుతుంది కదా, నువ్వు ఏదైతే మందిరం నిర్మించాలనుకుంటున్నావో నా కొరకు, నువ్వు ఏదైతే నా కొరకు ఒక గృహాన్ని నిర్మించాలనుకుంటున్నావో, నువ్వు నా కొరకు ఏదైతే కట్టి దాంట్లో ఆరాధించాలి, నన్ను స్తుతించాలి, నీ నామాన్ని మహిమపరచాలని అనుకుంటున్నావు చూడు, వీటన్నిటికీ అడ్డుగా ఉన్న ఈ పర్వతము అనే సమస్యను నువ్వు ఎలా జయిస్తావు అన్న వెంటనే ఈ యొక్క జెరుబ్బాబెలు ఏం చెప్పి ఉన్నాడో తెలుసా? కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించెను అని అంటున్నారు. ఎప్పుడు ఈ జీవితంలో ఈ యొక్క పర్వతము లాంటి సమస్యను ఎప్పుడైతే జయించాడు అని అంటే, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని అంటున్నారు. ఈరోజు మన ఫస్ట్ పాయింట్ ఏంటంటే కృప కలుగునుగాక. మన జీవితంలో ఎదురవుతున్న సమస్యలు, పర్వతములు లాంటి సమస్యలు మన జీవితంలో ఎదురవుతున్నప్పుడు, పర్వతము లాంటి సమస్యలు మన జీవితాన్ని ముందుకు వెళ్ళనివ్వకుండా, ఆత్మీకంగా ఎదనివ్వకుండా, ఆరోగ్యములో నిలకడగా లేనివ్వకుండా, ఆర్థికంగా అన్ని విషయాల్లో ఉండనివ్వకుండా, అనారోగ్యము పాలయ్యి మనము అప్పులు పాలైపోయి మానసిక ఒత్తిడి, మానసిక అనారోగ్యము చెంది మన జీవితాన్ని ఒక ముందుకు సాగించలేక, దేవుడితో మన సమయాన్ని గడపలేక, మన జీవితం ముక్కలైపోతూ, మన జీవితం చిన్నాభిన్నం చేసేసుకుంటూ, ఈ సమస్యలు అనేవి మనము ఎదనివ్వకుండా, ఈ సమస్యలు మనల్ని దేవుడిలోకి ఎదగనివ్వకుండా, సమస్యలనే పర్వతాలు మనకి అడ్డుగా నిలబడినప్పుడు మొదటిగా మనము చేయాల్సిన పని ఏంటంటే కృప, 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 కృప. మనము మొదటిగా అనవలసిన మాట ఏంటంటే
కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఎప్పుడైతే కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అని జనులు కేకలు వేస్తే అతడు పైరాయి తీసుకొని పెట్టించును అని అంటున్నాడు. అంటే ఎదుట ఉన్న యొక్క గొప్ప పర్వతం ఏమైందంటే కృప కలుగునుగాక అన్నప్పుడు తొలగిపోవటం అనేది జరిగింది. ఈరోజు మన జీవితంలో వస్తున్న ఆర్థికము, అనారోగ్యము, అప్పులు, మానసిక ఒత్తిడి, అనేకమైన సమస్యలు, చాలామంది కుటుంబాల్లో అనేక వివిధ రకమైన సమస్యలు, కోర్టు కేసు అనే సమస్యలు, హెచ్ఐవి ఎయిడ్స్ అనే సమస్యలు, క్యాన్సర్ అనే సమస్యలు, అనేకమైన సమస్యలలో గురవుతుండగా, అనేకమైన సమస్యల్లో శోధింపబడుతుండగా, ఈ కోవిడ్-19, ఈ బ్లాక్ ఫంగస్, ఇలాగ అనేకమైన సమస్యలు ప్రజలలో జీవిస్తుండగా మనము అనవలసిన మొదటి మాట ఏంటంటే కృప కలుగును గాక అన్నప్పుడు మన ఎదుట ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. మన ఎదుట ఉన్న సమస్యలు అనే పర్వతాలు తొలగిపోతాయి. ఈ లోకములో ఉన్న పర్వతాలు కాదు కానీ మన ఆత్మీయ జీవితంలో వస్తున్న పర్వతములు తొలగిపోతాయి. కృప కలుగునుగాక అనే మాటకి అర్థము ఏంటంటే కృప అంటే దేవుడు, కృప కలుగునుగాక అంటే దేవుడు నీతో ఉండునుగాక, దేవుడు నీతో నడువునుగాక, దేవుడు నీతో నివసించునుగాక అని ఈ మాటకి అర్థం. ఎప్పుడైతే మనము కృప కలుగునుగాక అని అంటామో దేవుడు మనతో ఉంటాడు. మన పక్కన ఉన్న సమస్యలన్నిటినీ జయించే శక్తి, ఆటోమేటిక్గా అవన్నీ దూరం అయిపోయే శక్తి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మొదటిగా సమస్యలను జయించేటప్పుడు, పర్వతములు లాంటి సమస్యలు మనకి ఎదురవుతున్నప్పుడు మొదటగా మనము అనవలసిన మాట కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. రెండవదిగా సమస్యలు అనే పర్వతములు మన జీవితంలో ఎదురవుతున్నప్పుడు మనము పలకవలసిన రెండవ మాట ఫెయిత్, విశ్వాసము మాటలు మనము మాట్లాడాలి. మార్కు సువార్త 11 నుండి 24 వరకు. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడి మని చెప్పినప్పుడు తన మనసులో సందేహింపక తను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటన్నిటినీ పొంది ఉన్నాము అని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. దేవుడు లేఖనాలు ఇక్కడ ఏమని తెలియపరుస్తున్నాయంటే ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడుదువు అని చెప్పి తన మనసులో సందేహింపక తను చెప్పినది జరిగినని నమ్మిన ఎడల అని అంటున్నాడు. అంటే ఒక మనిషి యొక్క పర్వతము, ఆరోగ్యము అనే పర్వతము, క్యాన్సర్ అనే పర్వతము, మైగ్రైన్ పెయిన్ అనే పర్వతము, హెచ్ఐవి అనే ఒక పర్వతము, కోవిడ్-19 పాజిటివ్ అనే పర్వతము, బ్లాక్ ఫంగస్ అనే పర్వతము, ఇలాగ అనేకమైన ఆరోగ్యం విషయమే కానీ, ఆర్థిక విషయమే కానీ, కుటుంబం విషయమే కానీ, ఏ విషయమైనా సరే పర్వతములు మన జీవితంలో వస్తున్నప్పుడు మనము రెండవదిగా చేయవలసింది ఏంటంటే విశ్వాసముతో మనము మాట్లాడాలి. పలకవలసిన మాటలు ఏంటంటే ఒక క్యాన్సర్ పేషెంట్ అనుకోండి, ఇప్పుడే నాలో ఉన్న ఆ క్యాన్సర్ వ్యాధిని యేసునామంలో తగిలిస్తున్నాను, యేసునామంలో క్యాన్సర్ వ్యాధిని ఇప్పుడే నాలో నుండి తీసివేయబడుతున్నాను, సముద్రంలో వేయబడుతున్నాను అని చెప్పి మనము పలకాలి. సముద్రములో అని అనగా అర్థము ఏంటంటే ఈ లోకంలో మనము బైబిల్ గ్రంథం చదివినప్పుడు సముద్రము అని అనేకమైన సార్లు కనబడినప్పుడు చెప్పిన మాట ఏంటంటే సముద్రము సాదృశ్యము లోకము. ఎప్పుడైతే ఈ యొక్క అనారోగ్యము అనే పర్వతము మనలో ఉన్నప్పుడు దీన్ని యేసునామములో పెగిలించి సముద్రములో వేస్తున్నాను, అంటే లోకంలోకి పడదోస్తున్నాను, ఈ పాపపు లోకంలోకి నేను పడదోస్తున్నాను అని చెప్పి దానికి అర్థం. కాబట్టి ఎవడైనాను సరే ఏదైనా పని చేసేటప్పుడు ఎవడైనాను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడువు అని చెప్పినప్పుడు తన మనసులో సందేహింపక అతడు చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినట్టు జరుగునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఏ మనిషి అయితే విశ్వాసించి సందేహము లేక ఒక విశ్వాసపు మాట ఈ సమస్యని యేసునామములో ఇప్పుడే జయిస్తున్నాను, ఈ సమస్యని యేసునామములో ఇప్పుడే పగిలించి వేయబడుతున్నాను, కుటుంబంలో ఎన్నో ఒక ఆర్థిక సమస్య యేసునామములో ఇప్పుడే తొలగిపోనుగా, కానీ సందేహము లేక అంటే ఆలోచన లేక 50% విశ్వాసం కలిగి, లేదంటే జరిగిద్దా జరగదా, దేవుడు వాక్యం నిజంగానే జరుగుతుందా, అసలు ఎప్పుడైనా ఇలా జరిగిందా, అనేకమైన
సార్లు మన జీవితంలో ఇలాంటి సమస్యలు వచ్చినాయి కదా, మరి అప్పుడు జయించలేనిది ఇప్పుడు దేవుడు మనలో నుండి తీస్తాడా? ఒక మాట చెప్తే సమస్యలు దూరమైపోతాయా మన జీవితంలో? ఇటువంటి సందేహాలు లేకుండా పూర్తిగా విశ్వాసం కలిగి మనము నమ్మి ఎప్పుడైతే ఈ యొక్క మాటని ఆజ్ఞాపిస్తామో మన జీవితంలో అడ్డుగా నిలబడిన పర్వతము లాంటి సమస్యలు ఏదైనా సరే దేవుని కృపచేతన అది వెంటనే తొలగిపోబడుతుంది అని చెప్పి దేవుడు నిశ్చయముగా ఈ యొక్క లేఖనాల ద్వారా తెలియజేస్తున్నాడు. అందుచేతన ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగున వాటినన్నిటినీ పొంది ఉన్నామని నమ్ముడి అని అంటున్నాడు. అంటే ప్రార్థన చేసినప్పుడు ప్రతి ఒక్కరు ఇది నాకు వస్తుంది, ఇది దేవుడు నాకు అనుగ్రహిస్తాడని చెప్పి నమ్మిన ఎడల అది ఖచ్చితంగా మీ సొంతము అవుతుంది అని చెప్పి దేవుని యొక్క లేఖనాలు తెలియబరుస్తుంది. కాబట్టి మనం ఎప్పుడైతే ఈ యొక్క సమస్యలు అనే పర్వతములు మన జీవితంలో ఎదురవుతున్నాయో మనము మొదటిగా చేయవలసింది కృప కలుగునుగాక, కృప కలుగునుగాక అన్నప్పుడు పర్వతములు లాంటి సమస్యలు తొలగింపబడతాయి. విశ్వాసపు మాటలో మనము ఏ మాటలనైతే పలికి వాటిని మనలో నుండి పెగిలించబడాలి అని చెప్పి అంటున్నామో అటువంటి పర్వతములు లాంటి సమస్యలు కూడా మన జీవితంలో నుండి తొలగింపబడి ఈ సముద్రము అనగా ఈ లోకంలో పడవేయబడతాయని చెప్పి దేవుని యొక్క లేఖనాలు స్పష్టంగా మనకి కనబడుతున్నాయి. సమస్యలు అనే పర్వతములు జయించేటప్పుడు మూడవదిగా మనము పలకవలసిన మాట ఏంటంటే ప్రార్థన. ఎప్పుడు మనము ప్రార్థన చేయాలి. ప్రార్థనలో మనము గడిపినప్పుడు మన జీవితము ఒక ఉన్నతముగా ఉంటుంది. ప్రార్థనలో గడిపినప్పుడు మన జీవితం పట్ల దేవుని యొక్క కృప కలుగుతుంది. ప్రార్థనలో గడిపినప్పుడు మన జీవితం పట్ల దేవుని యొక్క కంచి వేయబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్క సమస్యలలో మనము ఎదురవుతున్నప్పుడు, ప్రతి ఒక్క శోధనలు మనకి ఎదురవుతున్నప్పుడు, ప్రతి ఒక్క నిందలు మనకి ఎదురవుతున్నప్పుడు మొదటిగా మనము చేయవలసింది కృప అనాలి, రెండవదిగా విశ్వాసముతో మాట్లాడాలి, మూడవదిగా ప్రార్థన చేయాలి. చాలామంది జీవితాల్లో ఈరోజు ఆలోచన చేసినట్లయితే కొంతమంది కృప కలిగి జీవిస్తున్నారు కానీ ప్రార్థనా జీవితం లేకుండా బ్రతుకుతున్నారు. కొంతమంది విశ్వాసపు జీవితాన్ని కలిగి జీవిస్తున్నారు కానీ ప్రార్థనా జీవితాన్ని కలిగి జీవించలేకపోతున్నారు. కొంతమంది కృప కలిగి దేవుని యొక్క కృప కలిగి జీవిస్తున్నారు, విశ్వాసపు జీవితాన్ని జీవిస్తున్నారు కానీ ప్రార్థన అనే జీవితాన్ని జీవించలేకపోతున్నారు. మన జీవితంలో కృప కలిగి ఉండాలి, మనము విశ్వాసము కలిగి ఉండాలి, అట్ ద సేమ్ టైం ప్రార్థన కూడా మనము కలిగి ఉండాలి. కృప కలిగి విశ్వాసము కలిగి ప్రార్థన లేకపోతే అది వ్యర్థము. మన జీవితంలో మనము ఒక ఉన్నతమైన స్థానానికి రాలేము. దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు అనేవి మనము పొందుకోలేము. ఒక మొక్కని తీసుకొని దానికి ప్రతిరోజు నీళ్లు పోసి ప్రతిరోజు దానికి అడ్డువైన చిగురులు కానీ అడ్డుమైన కొమ్మల్ని కానీ మనం కత్తిరించినప్పుడు అది పెరిగి పెద్దదయ్యి మహావృక్షమయ్యి దానికి వచ్చే ఫలములు ఇతరులకి దీవెనకరంగా, ఇతరులకి ఆశీర్వాదకరంగా, ఇతరులు మెచ్చుకునేటట్టు ఆ ఫలము ఆ యొక్క చెట్టు ఇస్తుంది. అలాగే మన ప్రార్థనా జీవితంలో కూడా మనము కృప కలిగి జీవిస్తున్నప్పుడు, విశ్వాసము కలిగి జీవిస్తున్నప్పుడు ప్రార్థనా జీవితం కూడా మనము కలిగి ఉండాలి. ప్రతిరోజు మనము కృప కలిగి ఉంటాము, విశ్వాసము కలిగి ఉంటాము. ప్రార్థనా జీవితం అనే మొక్కను కూడా మనము ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ మొక్క పెరుగుతుంది, పెద్దదవుతుంది, మహావృక్షం అవుతుంది. ఇతరులకి దీవెనకరంగా, ఇతరులకి ఆశీర్వాదకరంగా, ఇతరులకి మాదిరికరంగా మనము ఉంటాము అని చెప్పి దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కృప కలిగి జీవించండి, విశ్వాసము కలిగి జీవించండి, ప్రార్థన కూడా కలిగి జీవించండి. లూకాసు వార్త 4వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ వచనం వరకు ధ్యానించినట్లయితే దేవుడు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత 40 దినములు పగలు, 40 దినములు రాత్రులు కొండ మీద దేవుడు ప్రార్థన చేసి ఉన్నాడు. ఎడతెగని ప్రార్థనను దేవుడు చేసి ఉన్నాడు. ఆ రీతిగానే మనము కూడా ప్రార్థనా జీవితాన్ని ప్రతిదినము కలిగి ఉన్నప్పుడు సమస్యలు మన దరికి చేరవు. సమస్యలు మన దగ్గరికి రావాలంటే, సమస్యలను మనల్ని దాడి చేయాలంటే, సమస్యలు అనే సైతాను మనల మీద తిరగబడాలి అని అంటే వాటికి ఎంతో భయం చెంది ఆ సమస్యలు అనేవి మన దగ్గరికి రావు. సమస్యలు అనేవి మనల్ని తాకలేవు. సమస్యలు మన జీవితం మీద అధికారాన్ని ఏలవు. కాబట్టి మన జీవితంలో వస్తున్న పర్వతముల లాంటి సమస్యలను మనము ఎదుర్కోవాలి అంటే మొదటిగా మనము కలిగి ఉండవలసింది
కృప కలుగును గాక అనే మాట పలికినప్పుడు మన జీవితంలో ఉన్న పర్వతములు లాంటి సమస్యలు వెంటనే తొలగిపోతాయి. రెండవదిగా ఫెయిత్. మనం విశ్వాసపుతో మాటలు మనము మాట్లాడాలి. మార్కు సువార్త 11వ అధ్యాయం 23వ వచనం, హబకుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం, లూకా సువార్త 7వ వచనం, 9వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనము చూసినట్లయితే దేవుడు విశ్వాసముతో పలకమన్నాడు, విశ్వాసాన్ని గురించి నేర్పించి ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో మనము జీవించినంత కాలము యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తూ దేవుడిచ్చిన లేఖనాలని మనము పాటిస్తూ మన అనుదినము జీవితంలో దేవునికి స్తుతులు చెల్లిస్తూ మనము ఉండాలి. సమస్యలనే పర్వతాలని మనము జయించే శక్తి దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఒకానొక రోజున ఒక సంఘటన జరిగి ఉంది. ఒక పాస్టర్ గారు చెప్పి ఉన్నారంట ఒక పిల్లవాడికి, నువ్వు ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసినప్పుడు నీ జీవితము నువ్వు ఫలిస్తావు, అభివృద్ధి చెందుతావు, విస్తరిస్తావు, ఈ లోకానికి ఒక మాదిరికరంగా ఉంటావు, దేవుడు నిన్ను ఆ రీతిగా హెచ్చిస్తాడు అని అన్నప్పుడు ఆ యొక్క చిన్న వ్యక్తి అన్న మాట ఏంటంటే, పాస్టర్ గారు నాకు ప్రార్థన రాదండి చేయటము, ప్రార్థన ఎలా చేయాలో మీరు నాకు చెప్తారా అని అడిగినప్పుడు ఆ యొక్క పాస్టర్ గారు చెప్పి ఉన్నాడు, చిన్నపిల్లవాడి కదా అని చెప్పి ఒక పేపర్ తీసుకొని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు నువ్వు ఈ ప్రార్థన చేసి పడుకో, నీ జీవితము ఒక గొప్పగా, నీ జీవితము ఒక మాదిరికరమైన జీవితముగా దేవుడు ఉంచుతాడు అని చెప్పి అన్నాడు. ఎప్పుడైతే ఈ యొక్క వ్యక్తి తన జీవితంలో పొద్దున్నుంచి స్కూల్కి వెళ్ళి ఉన్నాడు, ఆడుకున్నాడు, ప్రతి ఒక్క పనులు కార్యక్రమము చేసుకుని ఉన్నాడు, చివరికి రాత్రి పడుకునే ముందు పాస్టర్ గారు చెప్పి ఉన్నారు కదా, నా జీవితం అన్ని విషయాల్లో వర్ధిల్లాలంటే నేను ప్రార్థన చేయాలి కదా, ప్రార్థనా జీవితం నేను కలిగి ఉండాలి కదా అని చెప్పి పేపర్ తీసుకుని చూసినప్పుడు ఆ పేపర్లో అదంతా ఒకానొక రోజు చదివి ఉన్నాడు. చదివినప్పుడు టైం చూసుకుంటే మొత్తము 7 నిమిషాలు పట్టి ఉంది చదవటానికి. 7 నిమిషాలు చదివిన తర్వాత ఆమెనని చెప్పి పడుకున్నాడు. మరుసటి రోజు వెంటనే పేపర్ గుర్తొచ్చింది. పేపర్ తీసి 7 నిమిషాలు కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు నా జీవితాన్ని ఉన్నతంగా దీవిస్తాడా అని చెప్పి ఒకటే అనుకున్నాడంట. ఆ వ్యక్తి ఏమనుకున్నాడంటే, ప్రభువా నీకు తెలుగు వచ్చు, హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, ఈ పేపర్లో ఉన్నదంతా నువ్వే చదివేసుకో, నేను చివరిగా 7 నిమిషాల తర్వాత ఆమె నన్ను అంటాను, నువ్వు నా జీవితాన్ని ఉన్నతముగా దీవించి ఉన్నతముగా ఆశీర్వదించే ప్రభువా అని చెప్పి ఈ యొక్క పిల్లవాడు అని అన్నాడు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కుటుంబ జీవితంలో ఇలాగే ఉన్నాడు. ప్రార్థన చేయాలా, దేవుడికి మనము కేటాయించాలా, సమయం కేటాయించాలా అని చెప్పి చాలామంది అదొక కష్టముగా, దాన్ని ఒక ఇబ్బందిగా, చాలా అయిష్టముగా భావిస్తున్నారు. కానీ ప్రార్థనా జీవితం కలిగిన కుటుంబము కానీ, ప్రార్థనా జీవితం కలిగిన వ్యక్తి కానీ దీవింపబడి ఉన్నాడు, ఆశీర్వదింపబడి ఉన్నారు, దేవుడు దీవించబడి ఉన్నాడు. అలాగే భక్తుడైన దావీదు, సమూయేలు, దానియేలు, యోబు, యోసేపు అందరూ ఫలించారు, అభివృద్ధి చెందారు, విస్తరింపబడి ఉన్నారు. ఒక ఉన్నతమైన వ్యక్తులుగా ఈరోజు కూడా అంత గొప్ప భక్తుల గురించి మనము తెలుసుకుంటున్నాం. అలాగే ఈ లోకములో అయితే డాక్టర్ బిల్లీ గ్రహం గారు, హడ్సన్ టైలర్, చార్లెస్ ఫిన్నీ, అలాగే సెయింట్ అగస్టిన్ అనేక మంది వ్యక్తులు కూడా ఈ లోకంలో కూడా ఉన్నతంగా దీవించబడి ఉన్నారు. మొదటిగా మనము కలిగి ఉండవలసిన విషయం ఏంటంటే కృప కలిగి ఉండాలి. రెండవదిగా విశ్వాస జీవితాన్ని కలిగి ఉండాలి. ఏ సమస్య వచ్చినా సరే విశ్వాసముతో మనము మాట పలికి ఉన్నప్పుడు ఆ సమస్య అనే పర్వతము మన ఇద్దరి నుండి దూరం అవుతుంది. మూడవదిగా మనము కలిగి ఉండవలసింది పైన 2 ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. దాంతోపాటు ఖచ్చితంగా కలిగి ఉండవలసింది ప్రార్థనా జీవితం. ఎప్పుడైతే ఈ యొక్క ప్రార్థనా జీవితం ప్రతి ఒక్క వ్యక్తి కలిగి ఉంటారో వారి యొక్క జీవితము ఫలిస్తుంది, అభివృద్ధి చెందుతుంది, విస్తరింపబడుతుంది, ఇతరులకి దీవెనకరంగా, ఇతరులకి మాదిరికరంగా, దేవుడి యొక్క నామానికి మహిమార్థకరంగా ఉంటుంది అని చెప్పి సమయమందు ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. మన జీవితంలో వస్తున్న పర్వతము లాంటి సమస్యలను జయించాలి అని అంటే 3 విషయాలు చేయాలి. కృప, విశ్వాసము, ప్రార్థన. 3 చేసినప్పుడు ఎటువంటి పర్వతము లాంటి సమస్యలు మన జీవితంలో ఎదురొచ్చినా సరే వాటిని అవంతటా అవే తొలగిపోతాయని చెప్పి దేవుడు వాక్యం స్పష్టంగా తెలియపరుస్తున్నారు. గొప్ప పర్వతమా,
గొప్ప పర్వతమా, జెరుబాబేలును అడ్డగించుటకు నువ్వు ఏమాత్రపు దానవు, నీవు చదును భూమగదు, కృప కలుగును గాక, కృప కలుగును గాక అన్నప్పుడు ఆ యొక్క పర్వతము తొలగిపోయింది. ఈరోజు మన జీవితంలో వస్తున్న ఆర్థికము, అప్పులు, అనారోగ్యం, మానసిక ఒత్తిడి, టెన్షన్, సమస్యలు, పాపము, అనారోగ్యము, కుటుంబ కలహాలు, మత్తు పానీయాలు, ఏ సమస్య చేతనైనా బాధపడుతున్నారా? ధైర్యము కలిగి ఉండండి, విశ్వాసము కలిగి ఉండండి, నిరీక్షణ కలిగి ఉండండి. విశ్వాసములో తొలగిపోవద్దు, నిరీక్షణ లేకుండా జీవించవద్దు, కృంగిపోవద్దు, నశించవద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఎటువంటి ఈ లోకపు కార్యాల కొరకు ప్రయాసపడకండి, ఎటువంటి ఈ లోకపు తలంపుల మీద అడుగులు వేయకండి, దుష్టుడు చెప్పిన మాటలను నమ్మమాకండి, బైబిల్ గ్రంథంలో ఉన్న సత్యాలను తెలుసుకొనండి. దేవుడు ఈ వాక్యం ద్వారా ఎంతో కుటుంబాలని కడుతున్నాడు అని చెప్పి ఈ సమయమందు నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు సమస్యలలో ఉన్నప్పుడు కృప కలుగును గాక అనండి. సమస్యలు అనేవి పారిపోతాయి, సమస్యలు అనేవి మీ దరికి చేరవు. విశ్వాసముతో పలకండి, ప్రార్థనా జీవితంని కలిగి ఉండండి. ఏ సమస్య అయినా పెట్టాలంటే సాతానుగాడు వాడంతటి వాడే పారిపోతాడు. సామెతల గ్రంథంలో రాసిన ప్రకారము, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వ్యక్తి. సమస్యలను చూసి భయపడుతూ, సమస్యలను చూసి ఆందోళన చెందుతూ, సమస్యలను చూసి కన్నీరును విడుస్తూ, సమస్యలను చూసి అంతా అయిపోయింది నా జీవితం అని చెప్పి వ్యర్థము చేసుకోకండి, విశ్వాసాన్ని కోల్పోకండి. మూడిటిని ఫాలో అవ్వండి. దేవుడు ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవిస్తాడు. ప్రతి ఒక్కరికి దేవుని యొక్క కృప సమృద్ధముగా తోడై ఉండును గాక. ఆమేన్. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.